36వ రోజు పత్రిజీ ప్రబోధాలలో నువ్వు చేసే పని ఏదైనా 100% సాధన చేయాలి, అదే ముక్తికి మార్గం అంటున్నారు పత్రిజీ. ఏంటో చూద్దామా అండి. ప్రతి మనిషి దగ్గర అనంతమైన తెలివితేటలు ఉంటాయి, కానీ ఆ సాధనతో పరిపక్వత వస్తుంది. తెలివితేటలు లేకుండా ఎవరూ లేరు, కానీ ఉన్నదల్లా ఆ సాధనలో లోపమే. మన జీవితంలో మన పయనం ఎటువైపు? మన పయనం మన లక్ష్యం వైపు, చావు వైపు. మన పయనం కాదు. చావు వచ్చినప్పుడే వస్తుంది, వస్తే వెళ్ళిపోతాం. చావు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోతున్నామా అని వెయిట్ చేయటం కాదు. ఏదో ఒకరోజు చావు వస్తుంది, కానీ మన పయనం మన జీవిత ధ్యేయం వైపు, చావు వైపు కాదు. పుట్టిన ప్రతి మనిషి చావాల్సిందే. నువ్వు ధ్యేయం వెంటబెడుతూ జీవిస్తున్నావా, ధ్యేయం లేకుండా బ్రతుకుతున్నావా? నీ ధ్యేయాన్ని ఎంత పరిపక్వత చేసుకుంటూ బ్రతుకుతున్నావు, ఎంత సాధనతో బ్రతుకుతున్నావు అనేది ముఖ్యమని చెప్తున్నారు పత్రిజీ. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. వెల్కమ్ టు ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ ఆఫ్ ది హోల్ వరల్డ్. మనం తెలుసుకోవలసిన సత్యాలు, సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి, పొందవలసిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకుంటూ, ఒక్కొక్క పరిస్థితిని అవగాహన చేసుకుంటూ, ఒక్కొక్క విజయాన్ని మనం సాధిస్తూ పోవాలి. ఒక సత్యాన్ని అవగాహన చేసుకోవటంలో మనకి లోపం ఉన్నా అది అపజయం ఏం కాదు. ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఒక్కసారి అర్థం కాదు, రెండోసారి చదవాలి, మూడోసారి అర్థం కాదు, నాలుగోసారి చదవాలి. చదవగా చదవగా అర్థమవుతుంది. తినగ తినగ వేము తీయగా నుండు, అనగ అనగ రాగ మతిశయిల్లించు నన్నుండు. ఒకటేసారి రాగం అతిశయిల్లదు, ఎంతో సాధన చేయాలి. అదే రాగాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మేము చేదుగా ఉంటుంది ఫస్ట్ టైం, కానీ దాన్ని నములుతుంటే అందులో నుంచి తీదనం బయటకి వస్తుంది. ముందు చేదుగానే ఉంటుంది, చేదుగా ఉంది ఏమిట్రా అనుకుంటే అది నిజమైన అవగాహన కాదు. దాన్ని బాగా నమలాలి, అప్పుడు అందులో నుంచి ఒక తీయదనం బయటకు వస్తుంది. తీపి చాలా బాగుంటుంది కనుక గుర్తుంచుకుందాం మనం. అనగనగా రాగ మతిశయిలుంచు నుండు, తినగ తినగ వేము తీయగా నుండు. ఈ స్టేట్మెంట్ ఎంత బాగుందో, అంటే మనకి ఏ విద్య కావాలన్నా అభ్యాసం చేయాలి. సంగీతంలో బాలమురళీ కృష్ణలా పాడాలి అంటే ఎంత అభ్యాసం చేయాలి చెప్పండి. ఆయన ఎన్ని రాగాల్లో, ఎన్ని స్వరాల్లో విహరించగలడు, ఎన్ని విన్యాసాలు చేయగలడు చెప్పండి. చిన్నప్పటి నుంచే 5 ఏళ్ల వయసు నుంచే కచేరీ చేయటం మొదలుపెట్టాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. 5 ఏళ్ల నుండి కచేరీ ఎలా చేశాడు ఆయన? ఆయన గత జన్మలో నుంచే సంగీతంకారుడు. గత జన్మలో సాధించింది ఈ జన్మలో పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. మోజార్ట్ 4 ఏళ్లకే కొత్త కంపోజిషన్స్ చేశాడు. ఎలా చేశాడు అలాగా? మన గత జన్మల నుంచి సిద్ధులు మనకు వస్తాయి. ఈ జన్మలో చిన్నప్పటి నుండి నేనేమి ఆశ్రమంలో పెరగలేదు, ఏ యోగుల మధ్య తిరగలేదు, చిన్నప్పటి నుంచి ఏం ధ్యానమో తెలియదు నాకు అసలు. మరి నడి వయసులో ఇదంతా నాకు ఎలా అబ్బింది? గత జన్మ నుంచి వచ్చింది. ఈ జన్మలో నేనేం చిన్నప్పటి నుంచి సాధన చేయలేదు, నాకు తెలియదు. సంగీత సాధన చేశాను, క్రికెట్ సాధన చేశాను, ధ్యాన సాధన అసలు తెలీదు. మా ఇంట వంట లేదు, ఇప్పుడు ఇంట వంట అంతా ఇదే. అంటే గత జన్మల్లో నుంచి ఆ జ్ఞానం మనకు వస్తుంది. ఈ జన్మలో ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తుంది. ఆ సిద్ధులు వస్తాయి, మనం అందులో పరిమళిస్తాము. మళ్ళీ దాన్ని సాధన చేయాలి. గత జన్మలో నుండి వచ్చింది కదా అని సాధన చేయకుంటే లాభం లేదు. సాధన చేస్తేనే మళ్ళీ అది పరిమళిస్తుంది. ఏ జన్మకు ఆ జన్మ సాధన చేయాలి. గత మ్యాచ్లో హర్భజన్ సింగ్ 6 వికెట్లు తీశాడనుకోండి, తర్వాత జరిగే మ్యాచ్లో మళ్ళీ కష్టపడాలి. అంతేగాని కష్టపడకుండా ఉంటే ఒక వికెట్ కూడా రాదు.
కానీ గత మ్యాచ్లోని ఆ టాలెంట్ అంతా వస్తుంది. నిన్న చదువుకున్నదంతా ఈవేళ గుర్తుంటుంది. నిన్నటిది ఈవేళటికి కంటిన్యూషన్. అలాగే గత జన్మలో మనం చేసిందంతా ఈ జన్మలోకి వస్తుంది. కంటిన్యూషన్. ఈ జన్మ నుంచి మొదలు కాదు, ఈ జన్మ అనేక జన్మల నుంచి మొదలైంది. ఒక 300 పేజీల పుస్తకంలో 150వ పేజీ మనం చదువుతున్నాం అనుకోండి. ఆ పేజీ మనకెప్పుడు అర్థమవుతుందంటే అంతకుముందు ఉన్న 150 పేజీలు చదివితేనే ఈ 151 పేజీ అర్థమవుతుంది. లేకపోతే అర్థమవుతుందా ఏంటి? కాదు. సడన్గా ఒక పుస్తకం మధ్యలో తీసి చదివితే అర్థమవుతుందా? కాదు. మొట్టమొదటి నుండి చదవాలి. అలాగే ఈ జన్మ ఒక మధ్యలో ఉన్న జన్మ. మన మొట్టమొదటి జన్మలన్నీ తెలుసుకోవాలి. ఆ జన్మల ప్రభావమే ఈ జన్మ. ఆ ప్రభావం తెలుసుకోవాలంటే, దాన్ని అవగాహన చేసుకోవాలంటే బాగా ధ్యానం చేస్తూ ఉండాలి. గత జన్మలో ఎంత ధ్యానం చేసినా మళ్ళీ ఈ జన్మలో చేయాలి. గత జన్మలో ఎంత క్రికెట్ ఆడినా, నేను ఎంత ప్రాక్టీస్ చేసినా మళ్ళీ ఈ జన్మలో ప్రాక్టీస్ చేయాలి, చేస్తూనే ఉండాలి. రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఏం అభ్యాసం చేస్తున్నాము? అభ్యాసం, అభ్యాసం, అభ్యాసం. మంగళంపల్లి బాలమురళీకృష్ణకి సంగీతం యొక్క అభ్యాసం. మరి కపిల్ దేవ్కి, గవాస్కర్కి అయితే క్రికెట్ యొక్క అభ్యాసం. చదరంగం ఛాంపియన్ ఆనంద్కి చెస్ యొక్క అభ్యాసం. ఆడుతూనే ఉంటారు వాళ్ళు. ఆటగాళ్ళు ఆడుతూనే ఉంటారు. పాటగాళ్ళు పాడుతూనే ఉంటారు. యోగులు ధ్యానం చేస్తూనే ఉంటారు. వ్రాసేవాళ్ళు వ్రాస్తూనే ఉంటారు. పత్రికా విలేకరులు ఉంటారు. ఏం చేస్తుంటారు? సమాచారం రాస్తూనే ఉంటారు. ప్రతిరోజు వాళ్ళకి అదే పని. ఎక్కడ ఏం వింత జరుగుతుందో దాని సమాచారం తీసుకొని రాస్తూ ఉంటారు. రాస్తూ ఉంటే అందులో వాళ్ళకి నైపుణ్యం వస్తుంది. ఒక్కటేసారి వ్రాస్తే వస్తుందా ఏంటి? మొట్టమొదటిసారి నేను మా కంపెనీలో చేరినప్పుడు గ్రామాలకు వెళ్ళి రైతులతో మైకుల్లో మాట్లాడాలి. ఫస్ట్ టైం కర్నూలు దగ్గర ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు నాకు మైక్ ఇచ్చారు మా సీనియర్ ఉద్యోగి. నాకు చెయ్యి వణకటం మొదలుపెట్టింది. మైక్ ఎప్పుడు పట్టుకోలేదు జీవితంలో. మొట్టమొదటిసారి మైక్ పట్టుకున్నాను. గొంతులో నుంచి ఒక్క ముక్క కూడా రాలేదు. ఏదో అపస్వరాలు పలికి బయటకు వచ్చేసాను. అలా వారం రోజులు జరిగింది. కానీ ఇప్పుడు ఎవరు మైక్ ఇస్తారా అని చూస్తుంటాను. ఎప్పుడు నోరు విప్పుదామా అని చూస్తూ ఉంటాను. సాధన ద్వారా ఆ మాటల్లో, చేతల్లో, కళల్లో, ధ్యానంలో నైపుణ్యం వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక తల్లి ఏం చేస్తుంటుంది? తన పిల్లల్ని బాగా చూసుకోవటంలో అభ్యాసం చేస్తుంది. ఆ పిల్లలే ఆ తల్లికి ప్రపంచం. సంగీతమే బాలమురళీకృష్ణకి ప్రపంచమైతే, క్రికెట్ ఒక గవాస్కర్కి, కపిల్ దేవ్కి ప్రపంచమైతే, ఆ తల్లికి ఆ పిల్లవాడు ఆ ఇల్లే ప్రపంచం, ఇల్లే స్వర్గం. మన పిరమిడ్ మాస్టర్లకి ఏమిటి స్వర్గం? ఎప్పుడు ఇంకొకరికి ధ్యానం చెప్పటమే. ఎవరికి చెప్తామా అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క అభ్యాసము. ఆ ధ్యానం చెప్పటంలో నైపుణ్యం వస్తుంది. ఎవరితో ఎలా చెప్పాలి, ఎవరితో ఎలా చెప్పకూడదు, ఎంత చెప్పాలి, ఎంత చెప్పకూడదు, ఆ మెళకువలన్నీ తెలుస్తాయి వారికి. ఇక్కడ నాదొక చిన్న అనుభవం మీతో పంచుకోవాలండి. నిజంగా పత్రి సార్ చెప్పినట్టండి, చెప్పగా నైపుణ్యము రావటంతో పాటు ఎలా చెప్పాలి, ఎవరితో ఎలా చెప్పకూడదు, ఎంత చెప్పాలి, ఎంత చెప్పకూడదు, ఇది మాత్రం నేను అంటే నా క్లాసెస్లో ఇది ఎక్కువ ప్రజెంట్ చేస్తూ ఉంటా మాస్టర్స్. నేను ఒక స్టూడెంట్స్ ఉన్నారు, అది ఏదోనండి ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. అది చాలామంది ఉన్నారు, ఒక 200-300 మంది. అది ఒక మెడిటేషన్ బ్రదర్, నేనైతే అక్కడ పర్ఫెక్ట్ అనుకున్నాడట. కాల్ చేస్తే, మేడం ఇక్కడ 1 అవర్లో బిగిన్ అవుతుంది, బాపట్లండి మాకు ఇక్కడ ఒక 19 కిలోమీటర్స్ 20 ఉంటుంది, మీరు వస్తారా? ఈ అవకాశం మళ్ళీ రాదు వీళ్ళకి, మీరు అయితే కరెక్ట్ అని నాకు అనిపిస్తుందంటే నా హస్బెండ్ పర్మిషన్ తీసుకొని టకటక అండి ఎక్కడెక్కడ వదిలేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను.
నేను మాస్టర్స్ మోస్ట్‌లీ నేను వర్షం పడుతున్నా మాట ఇస్తే మాత్రం వెళ్ళేదాన్నండి. పక్క ఊళ్ళకైనా సరే. ఆహ్, క్లాస్ అంటే నేను ఎంత ఉన్నా వదిలేసి అట్లా వెళ్ళిపోయేదాన్ని. దీనికి కారణం ఏంటంటే పత్రిజీ ఒకళ్ళ కోసం తెల్లవారుజామునే వెళ్ళి వాళ్ళ అరుగు మీద పడుకొని ఆవిడ ముగ్గేయడానికి వచ్చి చూసి, "అరే! మీరు ఎప్పుడొచ్చారంటే నేను ఇప్పుడే వచ్చానని" చెప్పారు. ఆయన అంత కృషి చేశారు. అంత శ్రమ పడ్డప్పుడు మనం ఎంత చేయాలి అనే ఒక్క మోటివేటీతో అలాగా చేస్తూ ఉండేదాన్ని. అక్కడ విభిన్న మతాలు, కులాలు అండ్ ఆల్సో మనస్తత్వాలు కూడానండి. అలా హార్డ్‌గా ఉన్నాయి. నేను మామూలుగా ధ్యానం చెప్తూ నేను ప్రతి ఒక్కళ్ళ ముఖం చూస్తూ ఉంటా. వాళ్ళలో వచ్చే రియాక్షన్, ఎక్స్‌ప్రెషన్స్‌ని బట్టి నేను మార్చుకుంటూ వెళ్తానండి క్లాసు. అందుకేనేమో తెలీదు అనిత మేడం క్లాస్ ప్రతీదీ, ప్రతి క్లాస్ మాస్టర్స్ ప్రతి ఒక్క క్లాసు పరివర్తన అనేది కలిగిస్తూనే వచ్చింది ఇప్పటివరకు కూడా. సో ఒకతను వ్యంగ్యంగా చూడటము అది హీ ఈజ్ మేబీ అవుట్ ఆఫ్ హిందూ అండి. సో అలాగా కొంచెం వ్యతిరేకంగా అలాగా వ్యంగ్యంగా ఫేస్ అట్లా ఉన్నప్పుడు నేను అతను నన్ను ఏదో క్వశ్చన్ వేశాండి. అతను ఒప్పుకునే వరకు అతనికి మతంకి సంబంధించిన దైవం యొక్క ప్రవచనాలతో అతను ఎస్ అని ఒప్పుకునే వరకు వెళ్ళాను మాస్టర్స్. అతను ఒప్పుకున్నాడు. చివరికి అందరూ అక్కడ చెప్పాను కదండి చాలా రివర్షన్ ఉన్న ఆ ప్లేస్లో అందరూ కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళతో పాటు నేను భోజనానికి వెళ్తే అందరూ హ్యాపీగా వచ్చి మాట్లాడటము ఇట్లాంటివి జరిగితే మాకు ఎంతో బాగుంటాయి. వాళ్ళు మళ్ళీ ఏ సంవత్సరానికో వస్తారటండి అక్కడికి. ఇలానే దిల్షుక్ నగర్ సాయిబాబా గుడి హైదరాబాద్ ఇక్కడ క్లాస్ చెయ్యాలని చెప్పి మాస్టర్స్ ఎప్పటి నుండో ప్రయత్నం చేశారంట. యాక్చువల్లీ నాకు హైదరాబాద్లో క్లాస్ వస్తే రాజమండ్రి మేడము నేను ఇద్దరమునండి అక్కడ క్లాసెస్. అక్కడే ఆవిడ కూడా నాకు పరిచయం అయ్యారు. ఇప్పటివరకు ఆ పరిచయం పయనిస్తూనే ఉంది. సో ఆ మేడం క్లాస్ అయితే నాకు ఆ మార్నింగ్ ఖాళీ, నాకు వేరే ఒక క్లాస్ అరేంజ్ చేస్తే అది ఎందుకు క్యాన్సిల్ అయ్యిందండి. ఈవినింగ్ క్లాస్కే అసలు నేను వెళ్ళటం అంటే ఈ లోపల టైం ఉంది కదా అని ట్రై చేస్తే అది ఎందుకో క్యాన్సిల్ అయితే ఖాళీగా ఉండటం ఎందుకు మేడం మీరు వెళ్తారా అంటే వెళ్తానని మేడంతో పాటు వెళ్ళాం. మేడము చెప్తుంటే అసలు అక్కడ ఎవ్వరూ వినిపించుకోవట్లేదండి. ఇంకా ఆవిడ మైక్ నాకు ఇచ్చేశారు. ఇస్తే నేను బాబా పారాయణాలు చేస్తూనే ధ్యానంలోకి వచ్చా. నాకు బాబా చూపించిన దారే ధ్యానము. అలా పారాయణాల్లో నుండి నా అనుభవం చెప్పుకుంటూ ఆ 11 బాబావి ఏకాదశి సూత్రాలు చెప్పుకుంటూ వచ్చేటప్పటికి పారాయణాలు చేస్తున్న వాళ్ళు ఆపేశారు. అక్కడ పూజ చేస్తున్న ఇది వినటం మొదలుపెట్టారండి. అప్పుడు ధ్యానంలోకి వెళ్ళటం. ఆ మాస్టర్ ఆయన మోస్ట్ సీనియర్ మాస్టర్ అండి. ఆయన నాకు అసలు పరిచయం లేరా భార్యాభర్తలు వాళ్ళ మరదలు కూడా ఉన్నారు. మేడం ఇక్కడ మేము ఎంతో ప్రయత్నం చేసాం కానీ ధ్యానం చెప్పలేకపోయాం. ఈరోజు ఇక్కడ మీ ద్వారా జరిగింది అంటూ ఆయన యాక్చువల్లీ నా ప్రోగ్రాంలో లేకపోయినా వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకొని వెళ్ళటం జరిగింది. సో మాస్టర్స్ ఇది నేను పత్రి సార్ చెప్పింది నేను పాటించుకుంటూ వెళ్తాను. అప్పుడే సక్సెస్ అనేది అక్కడ ఒక పరివర్తన అనేది కలగటానికి దోహదపడుతుంది అనేది నాకు అర్థమైందండి. నేను ఒక క్లాస్కి వెళ్ళాను మాస్టర్స్. మేమేమో అప్పుడే ధ్యానంలోకి వచ్చాం. ఆయన పీజీ సబ్జెక్ట్ అండి. ఎందుకు వచ్చామురా దేవుడా అని తలలు పట్టుకుని ఆయన చెప్పే ఆయన ఒక సైంటిస్ట్ అన్నారు, స్పిరిచువల్ సైంటిస్ట్. మనిషి అయితే గుర్తొస్తున్నారు కానీ పేరు గుర్తులేదు. తల పట్టుకున్నాం మాస్టర్స్. అసలు అంత విసుగనిపించింది కూడాను. సో ఫస్ట్ ఒక క్లాస్ చెప్పేటప్పుడు అక్కడ వాళ్ళని గమనించాలి. అలానే గుంటూరు పార్క్లోనండి అసంఖ్యాకమైన వాళ్ళు ఇంత అని చెప్పలేము. అక్కడ ఆ క్లాస్కి వెళితే వాళ్ళతో ధ్యానం చేస్తూ నేనండి ఒక స్పీడ్గా చెప్పుకెళ్ళను. ఆపి ఆపి
అట్లాగా చెప్తూ ధ్యానంలోకి తీసుకువెళ్తాను. ఒక ఆవిడ కళ్ళు మూసుకొనే తను అబ్బా అంటూ అలా అంటూ ఇది నేను ఇలా చెప్పటం చాలా డిస్టర్బెన్స్గా ఉంది అనేప్పటికీ ఆపేశాను మాస్టర్స్. అప్పుడు ఆవిడ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. అయిపోయినాక నన్ను అడిగారు, మీరు ఎందుకు పూర్తిగా చెప్పలేదు చివరి వరకు అంటే అప్పుడు నేను చెప్పానండి, ఇక్కడ ఒక మేడంకి ఇలా ఉంది, అసలు ఎందుకు పత్రి సార్ ఇలాగ మెడిటేషన్ చెప్తూ ఇలాగ కొన్ని మనం చెప్తుంటాం కదా, శ్వాస మీద ధ్యాస అంటూ కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఎందుకు వెళ్తామంటే, ఇక్కడ చెప్పే మాస్టర్ ఒక ఎనర్జీ మాస్టర్ అయితేనే మీ దగ్గరకు వస్తారు. ఆ మాస్టర్ నోటి నుండి వస్తున్నప్పుడు ఒక కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ప్రసరిస్తూ ఉన్నప్పుడు మీరు ధ్యాన స్థితిలో ఉంటారు. మీరున్నప్పుడు ఇవి ఈ ఈ ఎనర్జీ అక్కడ రిసీవ్ చేసుకోగలిగిన వాళ్ళకి వెళ్ళి, ఈరోజు మేము ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి అనుభవం తీసుకోవాలా, ఇంత ఎనర్జీ చూడాల, ఇంత అద్భుతంగా ఉందంటూ ఉంటారండి. కారణం ఆ ఎనర్జీ మాస్టర్ నుండి వచ్చే ఎనర్జీని తీసుకునే ఎనర్జీలో మీరుండి తీసుకోవటం వల్ల, అండ్ ఆల్సో కొంతమందికి ఆలోచనలు వచ్చి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఇలా చెప్తూ ఉండటం వల్ల అది వింటూ ఆ డిస్టర్బెన్స్ నుండి డైవర్ట్ అయి ధ్యానంలోకి వెళ్తారు. అనేక కారణాలు ఇక్కడ ఉంటాయి. దీనివల్ల ఎందుకు చెప్పటం జరుగుద్ది అనేటప్పటికి ఆవిడ రెండు చేతులు నమస్కరిస్తూ సారీ మేడం అని చెప్పారు. నేను ఆవిడని ప్రస్తావించలా, ఆవిడని అక్కడ చూపలేదు కూడానండి. అర్థమైంది ఇప్పుడు నాకు అనేసి ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అక్కడ వాళ్ళు ఏబిసిడి వాళ్ళ, లేకపోతే 10th వాళ్ళ, ఇంటర్ వాళ్ళ, డిగ్రీ వాళ్ళ, పీజీ వాళ్ళ అర్థం చేసుకొని మనం ఇచ్చే సబ్జెక్ట్ ఇస్తేనే అక్కడ ఒక పరివర్తన అనేది రావటానికి కారణమవుతుంది అనేదే నేను తెలుసుకున్నాను. అందుకేనండి పత్రిజీ మాటే మన బాట అనేదే, మన గ్రూప్స్ అన్నిటి పేర్లు కూడా అవేను. ఎందుకంటే నిజంగా అర్థమైతే పత్రి సార్ మాట తీసుకుంటే ఒక చక్కటి బాట కాకపోదు సుమండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్. మళ్ళీ రేపటి రోజున కలుద్దామా? థ్యాంక్ యూ.